రఘురామకృష్ణరాజు తలనొప్పి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకి మాత్రం భారతీయ జనతా పార్టీ ఆయనకి ఇంకా వదిలిపెట్టలేదు. ఆయనకి ఇంకా సీట్ ఉంటుందో లేదో అన్నటువంటిది. యాక్చువల్గా ఆయనకైతే కాన్ఫిడెన్స్ ఉంది, తన సీట్ని తీసేవాడు ఎవడూ లేడు. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చాలా క్లియర్గా ఉంది. వాళ్ళు ఏ రోజు నామినేషన్ వేయాలి, ఎంతమంది జనం రావాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనినే చూస్తున్నారు. ఎస్పెషల్లీ నాయకులు అనేటువంటి వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా వెళ్ళాలి. అందులో అసలు ఏకైక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆయనకు ఒక్కడికే వచ్చింది అన్నటువంటి రూట్లో కార్యకర్తలందరూ కూడా ఆయన్ని ఓన్ చేసుకుంటుంటే అతని సీటు మార్చేస్తారంటూ వస్తున్నటువంటి కాన్సెప్ట్ని ఏదైతే ప్రచారం చేశారో మొన్నటిదాకా పోయింది. స్వయంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సభల్లోని శ్రీనివాస్ వర్మను అభ్యర్థి అని ప్రకటించడం, అక్కడ ఆయన దన్నాలు పెట్టడం అయిపోయింది. సీన్ కట్ చేస్తే మళ్ళీ మొన్న తెలుగుదేశం జనసేన వీళ్ళ మీటింగ్, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి వీళ్ళ మీటింగ్లో వచ్చేటప్పటికి ఈయన్ని మార్చేస్తున్నారన్నటువంటి దాన్ని ఈనాడు జ్యోతి రాయడంతో మళ్ళీ ఆయనకు ఒక ఇది వచ్చింది. తాజాగా ఏదైతే వీళ్ళిద్దరూ కలిసి ఒకే వేదిక మీద కనబడితే ఎట్లుంటుంది రఘురామకృష్ణరాజు, శ్రీనివాస్ వర్మ, అప్పుడు ఏమంటారంటే నిన్న అట్లాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది భీమవరంలో జరిగినటువంటి రాయలం గ్రామంలో. ఆ టైంలో రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. భారతీయ జనతా పార్టీ తీసుకుని నాకు అకౌంట్ అయినా ఏదో పేపర్లో లోకం బాధ్యతలు జరుగుతున్నాయి. సార్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడా, నేను ఎమ్మెల్యే ఉన్నాను ఉంది. ఎవరైనా ఉంటే నాకు ఎవరు అభ్యర్థి అయినా చూడమే అభ్యర్థులు అందరూ ఒకటే. ఆయన రాజు నేను సైకిల్ కాబట్టి నీకు ఒక ముందు ఇంకో ముందు కనబడదు. అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపించుకుని ఆ దుష్టుడు పేర దయచేసి మనం అందరం ఉదయించుకోవాలి. మళ్ళీ ఇదే వైఖరితోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కరెక్టా కాదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.